ఏపీ సీఎం జగన్ హస్తిన పర్యటన బిజీగా సాగుతోంది. పార్లమెంటులోనే ప్రధాని మోదీ ఇతర కేంద్ర మంత్రులను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల కేటాయింపు వంటి కీలక విషయాలపై మాట్లాడారని తెలుస్తోంది. ఢిల్లీ టూర్లో భాగంగా తొలుత ప్రధాని మోదీతో జగన్ సమావేశమయ్యారు. పార్లమెంటులోనే గంటన్నర పాటు సాగిన సమావేశంలో ఏపీ పెండింగ్ సమస్యలను జగన్ ప్రస్తావించారని తెలిసింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చించారని సమాచారం. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఇతర అంశాలను ప్రధాని దృష్టికి జగన్ తీసుకువెళ్లారు. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తోనూ జగన్ సమావేశమయ్యారు. పార్లమెంటులోనే ఈ భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన నిధుల కేటాయింపు అంశంపై జగన్ చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ భేటీ కానున్నారు. మరి కాసేపట్లో అమిత్ షాతో జరిగే భేటీలో విభజన హామీల గురించి జగన్ చర్చించనున్నారు. కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తోనూ జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. కేఆర్ఎంబీ వివాదంతో పాటు నీటి కేటాయింపులపై చర్చించవచ్చు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. ఏపీ సీఎం జగన్ అయితే వరుస మీటింగ్లతో కూడా కాస్త బిజీగానే ఉన్నారు. అటు కేంద్ర పెద్దలను కలుస్తున్నారు, విభజన హామీలు అంటున్నారు. పార్లమెంటులోనే అటు మోదీని కలిశారు, నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. మరి కాసేపట్లో కూడా అమిత్ షాతో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎవరెవరితో ఏ అంశాల గురించి చర్చించే అవకాశాలున్నాయి? రైట్ రేఖ, ప్రధానంగా చూసుకుంటే కనుక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ఇటు రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయి, విభజన సమయంలో విభజన హామీలు ఏవైతే ఇచ్చారో ఆ విభజన హామీలకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేయాలంటూ కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. అంటే ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, పోలవరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి వ్యయం ఏదైతే ఉంటుందో దానికి ఆమోదం తెలపాలి. అలాగే 2014 నుంచి 2017 వరకు తెలంగాణ డిస్కంలకు సంబంధించి తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపు 6,500 కోట్లకు పైగా తెలంగాణ నుంచి బకాయిలు రావాల్సి ఉన్నాయి. దానికి సంబంధించి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయాలి. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ నిధులను విడుదల చేసే విధంగా కూడా చొరవ తీసుకోవాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుని వెళ్లారు. అంటే ప్రత్యేక హోదా, నిధుల విడుదల, ఇటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పూర్తి వ్యయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆమోదం తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక్కడ దాదాపు పార్లమెంట్లో గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం సందర్భంలోనే అదే ఛాంబర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నట్లుగా అయితే సమాచారం ఉంది. కానీ విడిగా అయితే అమిత్ షాతో సమావేశం కాలేదు. ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు 1:30 పాటు సమావేశం జరిగిన తర్వాత ఇక పార్లమెంట్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయి ఆర్థిక నిధులు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక శాఖ నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను విడుదల చేసే విధంగా కూడా చొరవ తీసుకోవాలి, నిధులు విడుదల చేయాలంటూ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను అడిగినట్లుగా కూడా ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. మరోవైపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల అమలు గురించి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వివిధ హామీలు ఏవైతే ఉన్నాయో నిధుల విషయానికి సంబంధించి
కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు విడుదల చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఆ నిధులు విడుదల చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇదే సందర్భంలో ప్రధానితో పాటు సమావేశమైన సందర్భంలో అమిత్ షా కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో ఆయనతో కూడా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లుగా కూడా ప్రధానంగా అయితే సమాచారం ఉంది. ఇటు నిర్మలా సీతారామన్తో కూడా సమావేశమైన తర్వాత ఢిల్లీ పర్యటన ముగించుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే వారిచ్చిన షెడ్యూల్ ప్రకారం 3:30 ఢిల్లీ నుంచి బయలుదేరి గన్నవరం వెళ్లబోతున్నారు. అయితే ఇంతకు ముందు కూడా గతంలో పలుమార్లు కేంద్ర పెద్దలతో కూడా జగన్ భేటీ అయ్యారు. ఇదే నిధుల అంశానికి సంబంధించి విభజన హామీలకు సంబంధించి కూడా ఎన్నోసార్లు భేటీలు అయితే జరిగాయి. కానీ ఇప్పుడు ఈ ఎన్నికలకు ముందు కూడా ఇప్పుడు సీఎం జగన్ కూడా ఈ భేటీలు కొంత ఆసక్తి అయితే రేకెత్తిస్తోంది. కేంద్ర పెద్దల నుంచి ఈసారి నిధుల వరద పారే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమొచ్చాయి? అంటే ప్రతి సందర్భంలో కూడా ఢిల్లీ వచ్చిన సందర్భంలో ఆనవాయితీగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో అందరూ ఆయా శాఖలకు సంబంధించి ఇటు ఆహార శాఖకు సంబంధించి పీయూష్ గోయల్ని కలవడం, ఆహార భద్రతకు సంబంధించి ఆ శాఖ నుంచి ఏవైతే నిధులు రావాల్సిందో ఆ నిధులకు సంబంధించి విడుదల చేయాలంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కలుస్తున్నారు. మరోవైపు ఇటు పౌర సరఫరాల శాఖకు సంబంధించి కూడా మొత్తం రేషనింగ్కి సంబంధించి ఏదైతే వివిధ రాష్ట్రాలకు పన్నుల రూపంలో ఏ విధంగా అయితే నిధులను సబ్సిడీ రూపంలో నిధులను విడుదల చేస్తున్నారో అవి కూడా ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలంటూ కూడా ఇటు కేంద్ర మంత్రులందరినీ కూడా ప్రతి ఒక్క శాఖ ఏ శాఖకు సంబంధించి నిధులు అయితే రావాల్సి ఉంటాయో ఇటు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఆ శాఖలకు సంబంధించి కేంద్ర మంత్రులు అందరినీ కలుస్తున్నారు. కలిసిన సందర్భంలో నిధులు విడుదల చేస్తామని చెప్తున్నారు. కానీ నిధులకు సంబంధించి అరకొర నిధులు మాత్రం విడుదల చేస్తున్నారు. పూర్తిగా ఎక్కడ కూడా నిధులను విడుదల చేసిన పరిస్థితి కనిపించడం లేదు. అంటే ప్రతి సందర్భంలో కూడా ఢిల్లీ రావడం, కేంద్ర మంత్రులు కలవడం, రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రానికి రావాల్సిన నిధులను పెండింగ్ బకాయిలను పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఏదైతే సమస్య ఉందో సమస్యను పరిష్కరించే విధంగా కూడా కేంద్రం చొరవ తీసుకుని విభజన హామీలు నెరవేర్చాలని ప్రతి సందర్భంలో కోరుతున్నారు. రావడం కలవడం కొంతమేర వరకు సమస్య పరిష్కారం అవుతున్నప్పటికీ కూడా దీర్ఘకాలంగా ఉన్న కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఇటు తెలంగాణతో దీర్ఘకాల సమస్యలు కానీ పరిష్కరించడంలో మాత్రం ఇప్పటి వరకు కంప్లీట్గా ఆ సమస్య అయితే క్లియర్ కాలేదు. కానీ ఇప్పుడు 5 సంవత్సరాల కాలం పూర్తి కాబోతుంది. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఏపీలో కూడా అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సందర్భంలో ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్యలు కానీ తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ప్రధానంగా కేంద్ర పెద్దలతో చర్చించినట్టుగా తెలుస్తుంది. కానీ ఈసారైనా ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలవుతాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించి జలశక్తి శాఖ కానీ వాణిజ్య శాఖకు సంబంధించి కానీ అటు ఆర్థిక శాఖ కానీ వివిధ శాఖలకు సంబంధించి కూడా ప్రతి శాఖకు సంబంధించి కూడా నిధుల విడుదలకు సంబంధించి అందరినీ కలిసినప్పటికీ కూడా వినతి పత్రాలు సమర్పిస్తున్నప్పటికీ అంటే ఏ శాఖలో ఎంతవరకు పెండింగ్ ఉంది అనేది కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా నిధులు విడుదల చేయడంలో మాత్రం తాత్సారం అనేది జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు సరైన రీతిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి సరైన నిధులు రాలేదు అనేది ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారు అనేది ఇటు బీజేపీ కూడా వైసీపీపై ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి పెండింగ్ బకాయిలను విడుదల చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము రాష్ట్ర అభివృద్ధికి ఎంత మేర నిధులు తీసుకొచ్చాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర ప్రజలకు ఇన్ని సంక్షేమ పథకాలు అందించామని చెప్పేందుకు లాస్ట్ మినిట్లో కూడా ఢిల్లీ పర్యటనకు వచ్చారనేది ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అయితే జగన్మోహన్ రెడ్డి టూర్ పైన అంటే ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, స్వార్థ ప్రయోజనాల కోసం వ్యక్తిగత స్వార్థం కోసమే అంటే తనపైన కేసును ఎత్తివేయడానికి కోసమే ఢిల్లీ వెళ్ళి ఇటు ప్రధానిని కానీ హోంమంత్రిని కానీ కేంద్ర మంత్రులు కలుస్తున్నారనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలను కూడా విమర్శిస్తున్న పరిస్థితులు. మరోవైపు అంటే ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చిన వెంటనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడం వెనుక కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తోంది. రేఖ. రైట్. థ్యాంక్ యూ శివ. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.